ఒక శ్రీమంతుడు, అతనికి నలుగురు భార్యలు. నాలుగవ భార్య అంటే అతనికి చాలా ఇష్టం. ఆమెను అలంకరించడానికి, ఆమెను సంతృప్తిపరచడానికి, ఆమెకు కావలసినవి అమర్చడానికి ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాడు. ఆమెను అలంకరించి చూసుకుని, అంటే ఆమె అలంకరించుకుంటే చూసి సంతోషపడుతుంటాడు. అతనికి అది రోజువారీ చర్యలాగా. ఇంకా మూడవ భార్య అంటే కూడా అతనికి చాలా మోజు. ఆమె చాలా అందంగా ఉంటుంది. అందరినీ ఆకర్షించే లక్షణాలన్నీ ఉంటాయి. తన భార్యగా ఆమెను ప్రదర్శించుకోవడం, అందరికీ పరిచయం చేయటం అతనికి గర్వంగా ఉండేది. కాకపోతే మనసులో ఎక్కడో భయం, ఆమె తను వదిలేసి వెళ్ళిపోతుందేమోనని. ఇంకా రెండవ భార్య పట్ల బాధ్యతగా ఫీల్ అయ్యేవాడు. తన కష్ట సుఖాలు పంచుకోవడానికి, సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించుకోవడానికి, సలహాలు తీసుకోవడానికి ఆమె పైన ఆధారపడి ఉండేవాడు. ఇంకా మొదటి భార్య, ఆమెను చెప్పాలంటే రిజెక్టెడ్ వైఫ్గా అనుకోవాలి. ఆమె పట్ల ఇష్టం కానీ, ప్రేమ కానీ, బాధ్యత కానీ ఫీల్ అయ్యేవాడు కాదు. అసలు తన మొదటి భార్య ఒకరు ఉంది అని కూడా అతను మర్చిపోయాడు. సరే, ఇంకా కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. అతనికి వయసు పడింది. ఒకరోజు స్ట్రోక్ లాంటిది వచ్చి ఇంకా అనారోగ్యానికి గురవుతాడు. క్రమంగా శక్తి తగ్గిపోతూ ఉంటుంది. తను ఇంకా మునుపటిలా ఉండలేడని, మరణం దగ్గర పడుతుందని కూడా అతనికి అర్థమవుతుంది. ఇప్పటి వరకు తన ప్రియమైన భార్యలతో కలిసి ఆనందంగా జీవించాడు. ఇప్పుడు తను ఇలా, అంటే చివరి ప్రయాణంలో ఎవరూ తనను ఒంటరిగా వదిలేయరు, తప్పకుండా తనతో పాటు ఎవరో ఒకరు వస్తారు అని నమ్మకంగా అనుకుంటాడు. ఇంకా వెంటనే వాళ్ళని పిలిపిస్తాడు. పడక పక్కన ముగ్గురు భార్యలు కూర్చుని ఉన్నారు. మొదట అతను నాలుగో భార్య వైపు ఆశగా చూస్తాడు. నువ్వంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలుసు. నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాను. నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను. నువ్వు నాతో పాటు వస్తావు కదూ అని అడుగుతాడు. నీ సుఖం కోసం, నీ కోరికలు తీర్చుకోవటం కోసం నన్ను ఉపయోగించుకున్నావు. నువ్వు మరణించాక నీకు నాకే సంబంధం లేదు. నీతో రావడమా? అటువంటి ఆశలేం పెట్టుకోకు అని ఆమె కఠినంగా సమాధానం ఇచ్చి వెళ్ళిపోతుంది. అతను హతాశుడైపోతాడు. మూడవ భార్య వైపు చూశాడు. నేను నీకు ఎంతో విలువని ఇచ్చాను. ఎక్కడికి వెళ్ళినా నా భార్యగా అందరికీ నిన్ను చూపించుకొని మురిసిపోయాను. నువ్వు తప్పకుండా నాతో వస్తావుగా అన్నాడు. ఆమె నిరసనగా అతని వైపు చూసి కాస్త హేళనగా నవ్వుతూ నోవే అంటుంది. అంటే అసంభవం. నువ్వు లేకపోతే నాకే నష్టం లేదు. నాకు ఇంకా వయసు, సమయం అన్నీ ఉన్నాయి. నిష్కర్షగా చెప్పాలి అంటే నువ్వు వెళ్ళిపోగానే నేను వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అంటుంది. అసలు ఆ సమాధానం అతను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. నిరాశగా రెండవ భార్య వైపు చూస్తాడు. ఇప్పటి వరకు కష్టాలు, సుఖాలు నీతో కలిసి పంచుకున్నాను. నాకు అవసరమైనప్పుడంతా నీపైనే, అంటే నువ్వు నాకు సపోర్ట్ చేసేదానివి. నువ్వు కూడా నాతో రాలేవా? నన్ను వదిలేస్తావా అని దీనంగా అడుగుతాడు. అలా అనకండి. మీరు లేకపోవడం మాకెంతో లోటుగా ఉంటుంది. తప్పకుండా మీతో వస్తాను. కానీ కలిసి ప్రయాణం చేయటం నా వల్ల కాదు. అట్మోస్ట్ శ్మశానం వరకు తప్పకుండా మీతో రాగలుగుతాను. తర్వాత మీ ప్రయాణం మీదే అంటుంది. అతను కుంగిపోయాడు. తను ఎంతో ప్రేమించిన ముగ్గురు భార్యలకు తను అక్కర్లేదు. అలా తను వదిలేసి వెళ్ళిపోయారు. బరువెక్కిన కన్నురెప్పలు భారంగా మూసుకుంటూ ఉంటే వెచ్చని కన్నీరు చెంపలపైకి జారుతూ ఉంటుంది. అప్పుడు వెనుక వైపు నుండి బలహీనంగా ఉన్న ఒక స్వరం నేను మీతో వస్తాను అని వినిపిస్తుంది. మరుక్షణంలో నుదుటిపైన ఓదార్పుగా ఒక స్పర్శ. అతను కళ్ళు విప్పి చూశాడు. దాదాపుగా అతను మర్చిపోయిన మొదటి భార్య. అతనికి పశ్చాత్తాపంతో, దుఃఖంతో గొంతు గద్గదికమైపోయి నోట మాట రాదు. ఆమె చేతిని గట్టిగా పట్టుకుని నన్ను క్షమించు అన్నాడు. అంటే తన స్వార్థం తను చూసుకున్న భార్యలు, ఇది కేవలము అతను అప్పుడు అనుకుంటున్నాడు. కానీ అలాంటి వాళ్ళని నమ్ముకుని నా క్షేమాన్ని కాంక్షించే నిన్ను పూర్తిగా మర్చిపోయాను అని. అయితే ఇది అతను ఒక్కరి అనుభవం కాదన్నమాట. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ నలుగురు భార్యకు సంబంధించిన అనుభవము ఉంటుంది. ఒకసారి విశ్లేషిద్దాము. నాలుగవ భార్యగా గుర్తించబడేది మన దేహం. ఈ శరీరాన్ని అలంకరించుకోవడానికి, సుఖపెట్టడానికి,
కోరికలు తీర్చడానికి, అనుభవించడానికి అందరూ ఆతృతగా ఉంటారు. ఎంత బాగా చూసుకున్నా మరణం తర్వాత ఆ దేహం రాదు. మూడవ భార్య తనకు ఉన్న ఆస్తి, అంతస్తు, హోదా, పేరు, ప్రతిష్ట ఇవన్నీ సమాజంలో వీటిని ప్రదర్శించుకోవాలని అందరిలోనూ అంటే తను ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలని తాపత్రయపడతారు అందరూ. కానీ మరణించాక అవి ఏవి వెంట రావు, వేరే ఎవరికో సొంతమైపోతాయి. ఇంకా రెండవ భార్య అంటే కుటుంబంలో వ్యక్తులు, బంధువులు, మిత్రులు వీళ్ళందరూ వీళ్ళు కూడా ఉన్నంత వరకు తోడుగా ఉంటారు, కానీ శ్మశానం వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తారు అంతే. అంతకుముందు ఎవరు రాలేరన్నమాట. ఇంతకీ అతను ఎవరు? ఆత్మ. శరీరం ఉన్నంత వరకే తక్కినవన్నీ కూడా ఉంటాయి. ఆత్మకి ఎవరితోనూ సంబంధం లేదు. మరి మొదటి భార్య పరమాత్మ. ఈ శరీరం వదిలేశాక వేరే ఏ శరీరం తీసుకున్నా, మనిషి, పశువు, పక్షి, కీటకం ఏదైనా సరే, ఏ దేహంలో ఉన్నా ఆత్మతో ఎప్పుడూ కలిసి ఉండేది, తోడుగా ఉండేది పరమాత్మ ఒక్కడే. హరే కృష్ణ.